హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా మీరందరూ? మేమైతే మంచిగున్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మన వీడియోని హైప్ చేసేది మర్చిపోకండి దోస్తులు. వారానికి 3 సార్లు వస్తుంది. అట్లనే వీడియోని లైక్ చేసి మీ దోస్తులకు షేర్ చేయండి. దోస్తులు, మీకు చిన్న టిప్ చెప్పనా? మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, బయటికి ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా, ఏదైనా పండుగ రోజైనా మీ ఫేస్ మంచిగా గ్లో రావాలంటే ఏం చేయాలో చెప్పనా? చాలా సింపుల్ అండి. ఒక చిన్న గిన్నెలో కొంచెం శనగపిండి తీసుకోండి. అందులో కొంచెం పెరుగు యాడ్ చేయండి. చిటికెడంత పసుపు, కొంచెం తేనె ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఈ మిశ్రమాన్ని మంచిగా ఫేస్ పైన పెట్టి మర్దన చేసుకొని అది ఎండిపోయేదాకా అలాగే ఉంచుకొని చన్నీళ్ళతో కడుక్కోండి. దోస్తులు, రేపు ఫంక్షన్ అయితే ఇవాళ రాత్రే ఇది పెట్టుకోండి. శనగపిండి కూడా మన ఇంట్లో లేకపోతే ఇంతంత టమాటా రసంలా కొంచెం తేనె కలుపుకొని పూసుకోండి. మీరే చూసుకోండి దోస్తులు, మన స్కిన్ స్మూత్గా గ్లోయిగా అవుతుంది. ఈ టిప్ని ఫాలో అయిన వాళ్ళు కామెంట్లో చెప్పండి దోస్తులు, మీ స్కిన్ ఎట్లా చేంజ్ అయిందో. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 68కి వచ్చేసాము. మన దోస్తులకు ఈ సిరీసే మస్తు నచ్చినట్టుంది. వేరే ఎలాంటి కథలు పెట్టినా చూడట్లేదు. ఏ వీడియోకైనా వ్యూస్, లైక్స్ మంచిగా వస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ వస్తుంది దోస్తులు. మరి ఈరోజు వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. రాముని ఇక్కడనే ఉండమంటే ఏమైతుండని సరిత వాళ్ళ ఇంటికి పోమనవా? కాదండి, సరిత వాళ్ళ బామ్మర్ది ఉన్నాడు కదా బంటి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తెలుసు దోస్తులు. ఇక బాగా రోజులైందట, కొంతసేపు మాట్లాడుకోవచ్చని పోయిండు. చదువుకుంటుందా అని నాన్నే ఉండమన్నట్టున్నది. రాము ఉంటాడా మరి వాళ్ళ? పోతా అన్నాడండి, మరి ఇవాళ సాయంత్రమే. ఏం చేస్తాడో. ఏం చేసిండ్రే నిన్న? మంచి ఎంజాయ్ చేసిండ్రా? మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే. మరి నేను? నువ్వు కూడా చేసినావు కదా మీ వాళ్ళతోటి పోయి మంచిగా. నేను చేసినా నీకు చెప్పినా? మరి చల్, నువ్వు మంచి ఎంజాయ్ చేసి వచ్చినావు, నాకు ఇప్పుడు కావాలంతే. మరి నిన్ను కూడా తీసుకుపోయి ఎంజాయ్ చేపిస్తా. నాకు ఇప్పుడే కావాలి. రాజు ఆపిగా, నీకు టైం లేదేం లేదు. పిచ్చి పిచ్చి చేయకు. మరి నువ్వేమో మంచి ఎంజాయ్ చేసి వస్తావు, నాకేం లేదా? ఇక ఆపిగా రాజు. మీ చెల్లెనైతే ఏం చేస్తున్నావు వదినా అని అడుగుతుంది డైరెక్ట్. ఏంది? నిన్న అన్నయ్య తలనొస్తే నువ్వు అక్కడ పోయి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. చెప్పు, ఏం చేసినావు? నీకైతే సిగ్గు లేదు. వాళ్ళకి అడగడానికి సిగ్గు లేనప్పుడు మనకు చెప్పడానికి ఎందుకే సిగ్గు? సాల్తీ కానీ రాజు, నీకు ఒక విషయం చెప్పుడు మర్చిపోయినా. ఏంటిదే? ఐ లవ్ యూ అని చెప్పుడా? ఆపమని చెప్పినా నేను. స్వప్న వాళ్ళ అత్తమ్మకు చెల్లె బిడ్డ ఉంది కదా, మొన్న వచ్చింది చూడు మిన్ను అని. అవును. ఒక పిల్లని తీసుకొని మేము సరిత వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినరు? మిన్నుకి సరిత అంటే మస్తు ఇష్టం. పోదాం అని తీసుకుపోయింది. అయితే ఆడ బంటి ఉండే, సరిత వాళ్ళ బామ్మది తెలుసు కదా. ఆ బంటిని చూసినప్పటి నుంచి ఊకే బంటికి ఫోన్ చేస్తుందట, మన ఇద్దరం కలుద్దామంటుందట. ఏంది? ఆ పిల్లట ఎంతో ఇంటరో కదనే. 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటారు. గదేంది? గదే కదా మరి. వాళ్ళకి తెలిస్తే ఏమంటారో ఏమో. ఆమె చిన్నపిల్ల కదా, తెలియక ఏదో చేసి ఉంటుంది. తెలియక అంటే ఊకే ఫోన్లు చేస్తుందట, ఏడుస్తుందట ఎత్తకపోతే. ఇప్పటికీ అట్లే చేస్తుందా? ఇప్పుడేమో తెలియదు రాజు. మొన్నటి ముచ్చట ఎక్కడికో పార్కుకి రమ్మన్నదట. బంటి కూడా పోయి నచ్చ చెప్పుదామని చూసిండట, కానీ అలా నచ్చిండట. అదే స్వప్న వాళ్ళ మామ. ఇలా చూసిండా? చూలే, ఇంకా బంటి పోలేడట. చెట్టు సాటుకు నిల్చొని చూస్తాడట. చూస్తే ఎంత గలీజ్ ఉంటుంది. ఆయనకి బంట ఎందుకు ఏంటి అసలు? ఫోన్ అనుకున్నాడట, కానీ ఆ పిల్ల ఏడ్చాడట. ఇక సరిత 4 మంచి మాటలు చెప్పమని పంపిందట. ఏందో అంత పిస చేస్తాండ్రు. స్వప్న వాళ్ళ అత్తకు తెలిస్తే రియాక్షన్ ఎట్లుంటుంది అనుకుంటాను. ఆమె అసలే ఫుల్ స్ట్రిక్ట్. ఆమె రియాక్షన్ కన్నా మీ వాళ్ళ రియాక్షన్ ఎంత ఉంటుందో అని నాకు భయం అవుతుంది. అవునే, నిన్నే అంటారు. సరిత నీకు దోస్తే కదా, నాకైతే తెలియదని చెప్తా. నువ్వైతే మంచిగా తప్పించుకో, నేనైతే చెప్తా రాజుకు ఆల్రెడీ చెప్పేసిన అని. నాకు అసలు మిన్ను అంటే ఎవరో తెలియదు, బంటి అంటే ఎవరో తెలియదు. సరిత అంటేనైతే ఆయనకే తెలియదని చెప్తా.
ఇంకా నయం రానంటే ఎవరో తెలియదు అని చెప్తా అనలేడు సిగ్గులేనోడు. మరి నువ్వు నాకు ఇప్పుడు ఏమి ఇయ్య అంటున్నావు కదా, నేను అట్లే చెప్తా. లే ఇంకా మీద మంచిగా వండుకొని. సరే పోరాజు, ఇక టైం అవుతుంది. సరే పోతా. వచ్చేటప్పుడు ఏం తేవన్నా నీకు? ఏమొద్దు రాజు, తొందర్రా. నీకేమన్నా తినబుద్ధి అయితే ఫోన్ చేయి, వచ్చేటప్పుడు తీసుకొస్తా. డ్రై ఫ్రూట్స్ తింటున్నావా లేదా? తింటున్నా రాజు. ఏడ తింటున్నావే? మొత్తం తెచ్చినట్టు అట్లనే ఉంటున్నాయి. మరి నువ్వు తినిపిస్తేనే తింటా. ఆఫీస్ నుంచి తొందర వచ్చి తినిపి. అందుకే ఆఫీస్ కోను తినిపిస్తా అని చెప్పిన. ఏ పో. పోబుద్ధి అయితే లేదు. అయినా సండే రోజు ఆఫీస్ ఏంది రాజు? ఏమోనే, వర్క్ ఎక్కువ ఉంటే చాలు సండే రమ్మంటారు. చెప్పచ్చు కదా రానని. మరి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటా అంటే పోమంటావు నువ్వే. అట్లా చేస్తే ఎట్లుంటుంది రాజు? అవురా, దుబాయ్ నుంచి ఎందుకు వెళ్ళి వచ్చినవురా నువ్వు? ఏగడ పనిచేసుడు బాగా కష్టమైతుంది అక్క. కట్టమైతే ఏందిరా, పైసలు వస్తానే అత్తలేవా? ఏ పైసలు పాడుగాను, పైసలు ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు అంటే ఏందిరా, నిన్న రాఖీ కడితే రూపాయి పెట్టినావా నాకు? నీకు కట్నం పెట్టడానికి నేను దుబాయ్కి పోయి సంపాదించానా? పాపం పాడగాను, నాకు ఎన్నిసార్లు పెడితేవిరా కట్నం? ఒక్కసారన్నా పెట్టలేవు. నా కోసమే సంపాదిస్తాను నాన్న పడుతుంది. నువ్వే చెప్పక్క. గిడ మన దేశంలోండి ఏదో ఇంత కష్టపడి 4 మెతుకులు తింటే అయిపోతుంది కదా, గాడికి ఏడుకోబోయి కింద మీద వాడు ఎందుకు? ఎందుకంటే వేంద్రా, ఎంతమంది పోయి సంపాదించుకుంటారు పైసలు? నాతోటి కాదక్క, నీ దగ్గరనే ఉంటా నేను. నా దగ్గర ఉంటా అంటాడు పొలగాడు. ఏదో నీకు ఆ ఓటి వేసుకుంటా నీ దగ్గరనే ఉంటా. ఉండతి, నాకు కూడా అదోటి ఇదోటి ఏదో పనులకు అవసరం పడుతుంది. ఉంటాయి పేపటు. నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు అన్న చెల్లెళ్ళ బంధం ఏడుకోతుంది ఇక. మరి అట్లా అన్నావు మంచిగున్నది. నాకింత తిండి పెడితే చాలు, ఏ పని అంటే ఆ పని చేస్తాక్క. ఏమో నీ మొద్దుపై గట్ల తయారైంది, నేనేం చేయాలి? చిన్నవ్వ చచ్చిపోకుండా నా చేతిలో పెట్టింది నిన్ను. వాళ్ళ నీళ్ళని బతిలాడి దుబాయ్ విడిచిపెట్టత్తి. ఇక నువ్వు దాన్ని కూడా విడిచిపెట్టచ్చినావు. ఇక నిన్ను నేనే చూసుకోవాలి కదా. అలా నువ్వు దుబాయ్ అనకక్క. నీ పోరనికిన వారెత్తే ఏం చేయనో చెప్పక్క. ఇవాళ ఏం చేస్తావురా? ఇక నా బిడ్డ వాళ్ళ అత్తగారింటికి పోతుంది. ఇవాళ సండే కదా, అన్నీ నాన్ వెజ్లు తేవాలి. ఏం పల్లి మామ, నిద్ర మంచిగా పట్టిందా? అగో నా అల్లుడు వచ్చిండు. ఎటు పోతున్నావురా వారి? సండే రోజు ఆఫీస్ ఏంది? ఏడు గట్ల కష్టపడితేనే మంచిగా ఉంటుంది. అన్నీ కూడా చెడగొట్టకు. అయ్యో నేనేమన్నానే, సండే రోజు ఆఫీస్ ఏందని అడుగుతానా. అప్పుడప్పుడు పనుంటే గిట్లనే రమ్మంటారు మామ. మమ్మీ నేను పోతున్నా మరి. పోరా పో, ఏమన్నా తెచ్చేటి ఉంటే ఇక మామని తెమ్మంట పో. ఈయనే ఉంటా అంట అండి ఇక మన ఇంట్లోనే. అవునా మామ? అవురా, ఈయన్నే ఉంటా. నాకు ఏడుకోబుద్ధి అయితే లేదు, అక్క దగ్గరనే ఉంటా. దానికి పనంగాక ఇక నా దగ్గర వచ్చి ఉంటా అంటాడు. సరైతే ఉండని పోని అంటాన్న. మనకింత ఆసరైతాడు రా ఏదన్నా పని చేయంగా. సరే ఉండను మమ్మీ. మామ బాయ్, నేను ఆఫీస్కి పోతున్నా. పోరా పో. అవునే అక్క, నీ కోడలు ఏం చేస్తాందే? నా బిడ్డ రాని ఏం చేస్తాంది? ఏం చేస్తుందిరా, జాబ్ లేదు మన లేదు, రోజు తినుకుంటా అంటుంది. ఏ జాబు అంటావేందక్క ఊకే? ఏం జాబు? నాకే పెయ్యంగా కాగా నుంచి ఇడికి వచ్చేత్తి. దుబాయ్లా ఎంత మంచిగా ఉంటాయి తెలుసా నీకు? ఇండి బెడ్ అన్నీ సూపర్ ఉంటాయి. గదే ఇడిచిపెట్టేత్తి నేను. ఇక నీ కోడల్ని ఆడవిళ్ళని చేయమని పడుతుంది జాబు. ఇక జాబుల గురించి నీ దగ్గర మాట్లాడద్దురా, ఎవరిదైనా సరే. అగో నా మేనకోడలు వచ్చింది. లేచినావే సప్న? చేసిన మామ. మమ్మీ, రేపు మా అత్తగారింటికి పోవుడు అంటే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు బిడ్డ, నీకు గడ మంచిగా ఉన్నది, ఏం తక్కువైంది నీ కాడ? మంచి ఇంటి నిండా పని మనుషులు రాని లెక్కుంటావు. గాడుకోమంటే ఏడుతారు బిడ్డ ఎక్కనన్నా. అవునే, దాన్ని మంచిగా నాకు ఇచ్చి పెళ్ళి ఎత్తేమో, మంచి ఇద్దరం కలిసి ఇన్నే ఉందుము. ఇక దాన్ని ఏడుకు పంపించడం అవసరం లేకపోతుండే. తోని బతుకు, నీకిచ్చి ఎత్తాను రా నా బిడ్డను. ఏమవుతుంది అక్క, మంచిగా ఇన్నే ఉందుం అనే సప్న. పో మామ, పిస మాట్లాడకు. మరి నీకేం రోమే, గంత మంచి పిల్లగాని పెళ్లి చేసుకొని దాన్ని ఇడిచిపెట్టి గిదిని దగ్గర ఉండు అవసరం అమ్మ దగ్గర? అయ్యో, ఆడవిళ్ళకు ఉండబుద్ధి అవుతుందిరా, గట్లంటావేందిరా? దాని అత్త దాన్ని ఎట్ట టార్చర్ చేస్తుంది తెలుసా? అసలు కౌసే ముట్టనియదట శ్రావణ మాసంలా. అయ్యో మస్తు మంది తిన్నారు కదా అక్క,
ఇదేందో కొత్త విచిత్రమైనట్టు చెప్పబడితివి. నీ మూతితి నీకేం తెలుసు దాని అత్తగారి గురించి? ఇక నెల రోజులు బంద్ అయ్యే సప్న. అందే మరి, ఇంట్లోకి రానియది కౌసును. ఎప్పుడన్నా తినబుద్ధి అయితే మీరే పోయి బయట తిని రాపోరా అంటది అంతే. బా నీకు గంత మంచి ఛాన్స్ ఇచ్చింది కదనే, అట్లా బయట పోయి తినరా అని కూడా అనరే. అంటే మీ అత్త మంచిది అన్నట్టే. ఏం మంచిదిరా, ఊకే బయట తినబుద్ధి అవుతుందా? కక్కచ్చి పాడవుతుంది. అయ్యో నెల రోజులే కదా అక్క, అట్లా అంటావు. దాని బొంద నెల రోజులు. నెల రోజులు అంటది, 20 రోజులు ఇన్నేసి వస్తుంది. నాకు నా బిడ్డ వచ్చింది, రాని బిడ్డ. టిఫిన్ అయిందా ఏ బిడ్డ? అవుతుంది మామ, ఒక 5 నిమిషాలు. నా బిడ్డ నిన్ను ఎంత కమ్మగా అండి పెట్టింది నాకు. మీరందరు మంచిగా బయట తినొచ్చిండ్రు కదనే అక్క. నా బిడ్డ నాకు రాత్రికి ఎంత కమ్మగా అండి పెట్టిందో, కడుపు నిండా తినిపా అన్న. అంటి పెడుతుంది. అది వంట మనిషేనా, వంట లెక్క అని పేరు పెట్టాలి దానికి. కడుపు నిండా తిండి పెట్టేటోళ్ళను అన్నపూర్ణ అనేటోళ్ళని చూసింది. నీ లెక్క వంట లెక్క పని మనిషి వంట మనిషి అని ఆనుడు ఎవ్వరిని చూడలే. ఎట్లా అంటావు ఏంది అక్క? అంటే మనిషి అంటావు, మన ఇంటి మహాలక్ష్మి కోడల్ని పట్టుకొని. ఏ పోడాను ఊరకరా, నీకేం తెలియదు పాడలేదు. నేను వంట అక్క. ఈ మొద్దు పోరానికి ఎప్పుడు వండుడే. ఆనే రాని, నా బిడ్డ రేపు పోతుంది వాళ్ళ అత్తగారింటికి. ఆడ అయ్యా కౌసు ఉండదు నీసు ఉండదు. ఇవాళ ఏమేమి రేటీలు వండుతావో ఏమేమి పెసలు వండుతావో అండి పెట్టుకోయి అని వదినకు. వావ్, వాట్ ఏ గ్రేట్ ఆఫర్. వండి పెట్టుకొని వదినకట. అబ్బాబ్బాబ్బాబ్బా, వదినకు వండి పెట్టుకునే అదృష్టం నాకు కాక ఇంకెవరికి వస్తుందో చెప్పండి అత్తమ్మ. అరే పొలగలేవురా, రాని లిస్ట్ రాసిస్తుంది. ఇంకవన్నీ ముక్కలు మంచి కొట్టించుకోనరా. ఫస్ట్ అయితే లిస్ట్ రాయను అక్క. ఇన్నవానే? సరే అత్తమ్మ, లిస్ట్ బాబాయ్కి ఇస్తా, పట్టుకొస్తాడు అంటున్నారు గంతే కదా. గంతే. ఈ బంటికి ఏమైంది? ప్రొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా లిఫ్టే చేస్తలేడు. ఎవర్రా ఫోను? అప్ప నుంచి రింగ్ అయితేనే ఉన్నది ప్రొద్దున్న నుంచి. ఏం లేదురా, రాంగ్ నెంబర్. అయ్యో ఒకసారి ఎత్తుతో తెలుస్తుంది కదరా. రాంగ్ నెంబర్ అయితే గన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తాడు? ఓ మళ్ళా రింగ్ కాబట్టే ఎత్తు. హలో బంటి, ఏమైంది? ప్రొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా, లిఫ్ట్ చేస్తలేవు. ఇగో కాలేజ్కి వచ్చి చేస్తున్నా మళ్ళా. ఆహా అవునా, సరే నేను మళ్ళీ తర్వాత చేస్తా. ఎందుకు అట్లా అంటున్నావు బంటి? మాట్లాడు కదా. సరే మళ్ళీ చేస్తా. ఏమైంది బంటికి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు, మళ్ళీ వెంటనే పెట్టేసిండు. చదువుకుంటాండి అయింది. చదువుకుంటే చెప్తాడు కదా. ఏందో ఏమో, ఇట్లా మాట్లాడితే నాకు అస్సలు మనసు పట్టది. మంచిగా తృప్తిగా మాట్లాడినట్టే అనిపించేది. ఏమైందిరా అంత ఇట్లా టెన్షన్ పడుతున్నావు? ఎవరు చేసిండ్రు ఫోను? ఎవరు లేరురా. మరి మళ్ళీ ఫోన్ చేస్తాను ఎందుకు చెప్పినావు చెప్పు. నీకు తెలియదురా, అది టైం వచ్చినప్పుడు చెప్తా అన్నా కదా. ఏంది ఈ విషయం గురించి నా టైం వచ్చినప్పుడు చెప్తా అన్నది? అంటే ఏదో ఉన్నది ఇడా. అరే బంటిగా, ఏదో ఉన్నది, నాకు చెప్పకుండా ఏం చెప్తానవరా? ఏం లేదురా, నీకు ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తా. నీ టైం పాడుగాను, టైం అంట ఊకే. ఇప్పుడు టైం వచ్చింది అనుకొని చెప్పలేవు. అరే ప్లీజ్ రా, మరి నువ్వెవ్వరికి చెప్పొద్దు ఈ విషయం. నాకు సగం కన్నా ఎక్కువ అర్థమైంది. ఎప్పుడు చూసినా పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ ఉండేటోడు ఎటో ఆలోచిస్తాడు, ఏందో చేస్తాడు అనుకుంటూనే ఉన్నా గిదేదో ఉందని. ఏందో చేస్తాను కానీ చదువునైతే పక్కకు పెట్టకు రారే. నువ్వు అసలే టాపరు. అమ్మో, చదువు అంటే నాకు ప్రాణం రా, నేను అస్సలు పక్కకు పెట్టా. చెప్పిగా, ఎవరా అమ్మాయి? ఏందిరా నువ్వు గింత డైరెక్ట్ అడుగుతాను? మరి నాకు తెలియదు అనుకుంటున్నావా నీ సంగతి? ఫోన్లో కూడా చూసిన ఫోటో ఎవరన్నా అడుగుతాన్నా. నా ఫోన్లో ఫోటో ఎక్కడుందిరా? చూసిన అందులో రానక్క సరితక్క అందరు ఉన్నారు కానీ ఎవరో ఒక కొత్త అమ్మాయి కూడా కనబడ్డది. అబ్బా, నీకు గంత మంచి కనబడ్డదారా? గింత అంత ఉన్నది అందులో ఫోటో. గింత అంత ఉన్నదనే గంత కూడా పడుతుంది. అరే నువ్వు ఎవరికి చెప్పాను మాట ఇరా నాకు. నువ్వు అన్నిసార్లు అడుగుడు ఏందిరా నన్ను? ఎవరికి చెప్తా నేను నీకు మాట ఇచ్చినాక? కాదురా, రానక్క వల్ల ఆడబిడ్డ ఉంది కదా స్వప్న. గామేనా? ఆగురా, గామె కాదు, వాళ్ళ అత్తమ్మ. పోయి ఇక పెళ్ళైన ఆమె వాళ్ళ అత్తమ్మనా? మెంటలోడా, చెప్పేది మొత్తం విను. స్వప్న కాదు, వాళ్ళ అత్త కాదు. వాళ్ళ అత్తకు చెల్లె బిడ్డ ఉన్నది ఒక ఆమె, మీనాక్షి అని.
అర్రే 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 మీనాక్షి అట గామెట్లా తెలుసురా నీకు? మొన్న ఒకసారి వచ్చిందిరా ఇక్కడికి. పడిపోయినవి గాను. చి నేనేం పడిపోలే, ఆమెనే ఇంట పడ్డది. అదే మరి, మనకు పుస్తకాలే లోకమాయే. నువ్వెందుకు ఎంట పడతావు కానీ? ఎప్పటి సందిరా? ఎన్ని రోజులైతే అంది కథ నడవట్టి? మొన్ననేరా, ఒక నెల అయింది కావచ్చు. అబ్బో, నెల రోజులు అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అది ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం తీ. వాళ్ళు అసలే పైసలు బాగున్నోళ్ళు. అరే నువ్వు గట్లా అనకరా, అట్లా అంటేనే నేను తట్టుకోను. గదే మరి, గట్లా పిస పెట్టుకోవద్దు ముందే. వాళ్ళు ఉంటారో ఊడతారో మనకేం తెలుసు. కానీ మీనాక్షి అట్లాంటిది కాదురా. అట్లాంటిది కాదు కావచ్చు కానీ ఆమె, లేకపోతే నువ్వు చదువు నిడిచిపెట్టి ఆమె ఇంట తిరుగుతున్నావంటే. కానీ ఇంకా సప్న, వాళ్ళ అమ్మ, వాళ్ళందరికి తెలిస్తే ఊకుంటారా? రానక్క నువ్వు ఏమన్నా అంటారు కావచ్చు. ఏమోరా, నేను అవన్నీ అస్సలు ఆలోచించలేను. ఏదన్నా ఒక జాబ్ కొట్టినాక డైరెక్ట్ పోయి వాళ్ళ అమ్మతోటే మాట్లాడతా. నువ్వు గ్రేట్ రా అసలు, కాన్ఫిడెన్స్ బాగున్నది నీకు. జాబ్ అయితే ఎట్లాగా వస్తుంది కానీ నీకు, టాపర్ అవుతుంది. కానీ ఆమె ఏమంటుందో తెలియదు కానీ గీళ్ళతోటే వచ్చిందిరా గోస. ఓ మా అక్క వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ అత్త చిన్నోళ్ళు కాదురా రే. జాగ్రత్త వాళ్ళతోటి. ఆవలిత్త పేగు లెక్క పెడతారు వాళ్ళు. ఏమేం మరీ గంత క్లోజ్ ఏం కాదురా, ఏదో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం గంతే. అది కూడా జాగ్రత్త అంటన్నా. వాళ్ళకు కొంచెం అనుమానం వచ్చిన కథ మీద ఊరంతా వాకిస్తారు. సరేరా, నువ్వైతే ఈ విషయం ఎవ్వరికి చెప్పకు. రానక్కకు సరితక్క కూడా తెలియదు. చెప్పగాని నువ్వైతే జాగ్రత్తగా ఉండు. మరీ నమ్మకం కూడా పెట్టుకోకు. అట్లెట్లుంటారా పెట్టుకోకుండా? నా ప్రాణం సర్వస్వం అయిపోయింది. అదే మరి, గంతగానం పెట్టుకోకు అని చెప్పిన. చూద్దాం, మంచిదైతే మంచిది కానీ ఏమన్నా అయితేనే ప్రాబ్లం. ఆమె వట్టిగానే టైంపాస్కి వేసినా లాస్ట్కి తెలిసినా నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. సరేరా, కానీ అట్లాంటిది కాదురా మీనాక్షి. నాకు మాట ఇచ్చింది కూడా. ఈమె మాట ఇస్తే అయిపోయినా అలా అమ్మ అయ్యా లేమన్నా పెళ్ళిళ్ళ ఒకటి చేసిండ్రు అనుకో. అదేరా భయం నాకు. పోంతి, ఇప్పుడే గవన్న ఆలోచించడం ఎందుకు కానీ ముందైతే జాబ్ ఎత్తా అంటున్నావు కదా, చేసినాక మాట్లాడుకుందాం తీ. కానీ నువ్వు లిమిట్స్ క్రాస్ చేయకురా ఆమెతోటి. మళ్ళీ మనకే లేని పొంతాల నొప్పి అవుతుంది. సరేరా, థ్యాంక్ యూరా. ఇన్ని రోజుల నుంచి ఎవ్వరికి చెప్పుకోలేక ఒక్కనే చచ్చిపోతానరా. నీకన్నా చెప్పుకున్నా. మరి దోస్తులు అంటే ఏందిరా? నీ మనసులో బాధను పంచుకోవాలి, అట్లనే పెట్టుకోవద్దురా. రానక్క సరితక్క ఎట్లనో మనం కూడా గట్లనే కదరా. చిన్నప్పటి నుంచి మంచి దోస్తులం. అందుకే నీకు చెప్పినరా, నేను ఎవ్వరికి చెప్పలే. ఆంటీ, ఏ రాణి నువ్వా? రామ్మరా. సారీ ఆంటీ, ఊరికి వస్తున్నానని ఏమన్నా అనుకుంటున్నారా? ఏ లేదమ్మా, కూర్చో. చెప్పాను కదా, నువ్వు రోజు వచ్చినా నాకు ఇష్టమే. నువ్వు ఇక్కడే ఉన్నా కూడా నాకు చాలా ఇష్టం రాణి. రావచ్చి కూర్చో. నా కొడుకు కూడా ఇక్కడ లేడని చెప్పాను కదా రాణి. వాడు వస్తేనన్నా నాకు ఇంత తోడు. అయ్యో ఆంటీ, అంకుల్ ఉన్నాడు కదా. చెప్పినా కదమ్మా, ఆడో పెద్ద వేస్ట్ గాడు. అసలు వాడిని చేసుకోకపోతే నా లైఫ్ చాలా బాగుండేది. మా అమ్మ చెప్పినట్టే వినుంటే మంచిగా అమెరికాలోనే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయి ఉండేదాన్ని. ఇక్కడ వచ్చి పెట్టాను, జీవితాంతం ఒంటరిగానే ఉండేటట్టున్నాను. అయ్యో అలా అనకండి ఆంటీ, మేమందరం లేమా? సో స్వీట్ ఆఫ్ యూ రాణి. ఇంత బాగా మాట్లాడతావు నువ్వు. నీతో మాట్లాడితే చాలు ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది. దగ్గరి వాళ్ళతో మాట్లాడినట్టుంటుంది. బేబీ, సాంబార్లకు ఆలుగడ్డ వేయమంటావా, పాపడాలు వేయించమంటావా? ఏంటి, సాంబార్ వేసినావా? ఇట్లా ఒకసారి. నేను సాంబార్ ఎవరు ఏమన్నారు అసలు? దరిద్రపు మొక్కపోడు, ఇక్కడికి వచ్చి వంటలు కూడా చేస్తాడా? తూ ఈయన బతుకు ఏడా. అక్కడ ఆయన ఇంట్లో ఎంత రెస్పెక్ట్ ఉంటుంది ఈయనకి, వీడికి వచ్చి గీ పనులు చేయబట్టే. నేను సాంబార్ ఎవరు ఏమన్నారు? నేను సాంబార్ తినా అని తెలుసు కదా. అంటే పప్పు వేసి పులుసు వేసి అంత లేట్ అవుతుంది కదా, సాంబార్ అయితే రెండు కలిపి ఒకటేసారి వేయచ్చని. ఎన్నిసార్లు చెప్పినా అంతే. పప్పు చారు వేరు వేరు చేస్తే ఏమరిగిపోతావు? ఇంత కూరమా నువ్వు? ఏ పని చేత కాదు. ఇదేంది రాని మళ్ళొచ్చింది? దీనికి ఏడ పనిపాట లేదా? కావాలనే వస్తుంది ఏంది? దీని మీద అనసూయకు ఎక్కియాలి.
అప్పుడు దాన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా చేస్తుంది. ఓ వేస్ట్ ఫెలో, పాపడాలు గొలిగిపో కనీసం, ఆడగొట్టకుండా మంచిగా గోలి. సరే బేబీ. ఆంటీ, మా ఇంట్లో ఒక కుక్క ఉండే, అది ఎటు పోయిందో ఏమో, 4 రోజుల నుంచి కనిపిస్తలేదు. అవునా రాణి? అవునాంటీ, ఆ కుక్క ఎటు పోయిందా అని వెతుక్కుంటూ వచ్చిన. మీ గిట్ట కనిపించిందా? ఇదేంటి నన్నే అంటుందా కుక్క అని? దీనికి ఎంత బలుపు? ఆగు, ఇంటికి వచ్చినాక అనసూయకు నీ మీద ఎక్కిస్తా, అప్పుడు నీ సంగతి అవుతుంది. ఆగు. అయ్యో, ఏం కుక్క రాణి, ఎట్లుంటుంది అది? మంచిగా ఉంటుంది ఆంటీ, బండకు బండ, జుట్టు తెల్లగుంటుంది. ఎప్పటి నుంచి ఉంటుంది మీ ఇంట్లో కుక్క? అమ్మో, ఎన్నో ఏళ్ళ నుంచి ఉందా ఆంటీ. మరి దానికేం పోయే కాలం, అక్కడే వాడి తిని సావక బయటకి ఎందుకు వచ్చింది? ఏమో ఆంటీ, దిక్కుమాలిన కుక్క. కానీ అసలు కుక్కలకి విశ్వాసం ఉంటుంది ఆంటీ, మనుషులకే ఉండదు. అవునమ్మా, మనుషులే వేస్ట్, కుక్కలే నయం. కానీ మీ కుక్క ఏంటో? మా కుక్క వెరైటీ కుక్క ఆంటీ, దానికి బలుపు బాగుంటుంది, చూస్తేనే ఇట్లా తెలుస్తుంది బలుపు. ఏంది రాణి, కుక్కకు బలుపు ఉన్నది అంటున్నావేంటి? అవునండి, మీకు తెలియదు, అది బాగా బలిసిన కుక్క. చెప్తా ఆగు నీ సంగతి. ఏమో అమ్మాయి జీవితం, అసలు నాకు బ్రతకాలని కూడా అనిపించట్లేదు. అలా అనకండి ఆంటీ, మీకు మేమందరం ఉన్నాము. మా అత్తమ్మ అనసూయ మీ స్నేహితురాలిగా 4 రోజులు వచ్చి మా ఇంట్లో ఉండండి ఆంటీ. వద్దమ్మా, అలా ఎలా ఉంటాం చెప్పు? నీకు మీ అత్తకి ఏం కాదేమో కానీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకోరా ఆంటీ, మీకు ఇష్టమైతే చెప్పండి, అత్తమ్మతోటి మాట్లాడి చూద్దాం. సరే రాణి, చూద్దాము. నేను ఒకటి అనుకుంటున్నాను, ఆ ప్లాన్ గిట్ట సక్సెస్ అవ్వకపోతే ఏదో ఒకటి చేద్దాంలే. మీ ఇంట్లో ఒక పోర్షన్ రెంట్ అయినా తీసుకొని ఉంటాను. సరే ఆంటీ, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అగో పోషక్క, గిడ కూర్చున్నావిందే, ఇక రేషన్ బియ్యం తెచ్చుకుంటా అంటివి కదా. ఆడ బాగా మంది పాడేండ్రే, నువ్వు గట్టే పోతానవా? నేను గట్టి పోతలేను, నేను మొన్ననే తెచ్చుకున్నా. గట్టికే పోతే గడ లైన్ కట్టిదేరా అదే నాకు. ఓ మళ్ళీ లైన్ కడతాడు, నేను వంట చేసుకోవాలి పోయి ఇంటికి పోయి. మళ్ళీ నువ్వే వచ్చి అడుగుతావు కూర అయ్యే అని. నీ పిట్ట మూతి చెల్లేదే, రమ్మనకు పోయినావు, దాన్నన్న లైన్లో పంపిస్తా. మా చెల్లి అసలే అందగత్తే, ఆయనతో దాన్ని ఎవడన్నా వేసుకొని పోతాడు, గాడ లైన్లు కట్టిస్తావా నా చెల్లెతోటి? గదంతగత్తెనాయే బాబు, దాని చేతులేవో, దాని కాళ్ళేవో, దాన్ని అడ్డేదో, అసలు దాని మూతేదో ఏమన్నా అర్థమవుతానా? అదే అక్క బావచ్చిందిరా. అగో రానే వచ్చింది. పీపీ, నా పేరు పీపీ. దీని మాట మళ్ళా గదే స్టార్ట్ చేసింది. ఏమన్నా అంటే బావచ్చిండు అంటదేమే. ఇది నీ కోసం వచ్చిందా బావ కోసం వచ్చిందా? నాకు అర్థమైతలేదు. అర్థం చేసుకొని ఏం బిక్తవుతి, దాయేసెళ్ళే పోదాం. ఓరు దీని రోగం పాడుగాను, ఇది ఎక్కడి కథకు వచ్చింది? ఇది అసలు మనిషి పుట్టికేనా? గా సిటీలల్లా ఏందో రోబోలో బాబోలో ఎత్తరు, గదిగిట్టనా ఇది? అవ్వో, ఇదేందో ప్లాన్ వేసినట్టున్నది కానీ నన్ను చంపడానికి రోబోనో బోబోనో పట్టుకొచ్చుకున్నట్టున్నది. అది తాపుకోసారి నేను ఏడుంటే గాడికే వస్తుంది, బావచ్చిండు అంటుంది. అవ్వో, దీన్ని ఒక అంట కనిపెట్టాలి. దీనిది అసలు మనిషి పుట్టుక కాదు, ఎటో ఉన్నది, జీడిది బొమ్మ లెక్కనే ఉన్నది. దీని జీడిది బొమ్మను అట్లా చెప్పు పెట్టా. నేను ఆయన తేడా కనిపెడతాను అని అది పట్టుకొని వీక్తాంది. ఏమైంది పెద్దమ్మా, నీలో నువ్వే మాట్లాడుకుంటాను? ఎవ్వ నువ్వానే ఎంత భయపడి వచ్చినా? అయ్యో, గంతగానం భయం ఎందుకు అవుతుంది, ఏమైంది? ఏ గది నా మొగుని వేసుకున్నది లేదా అవే? గది నన్ను చంపిపియడానికి ఒక రోబోనో బాబోనో పట్టుకొచ్చుకున్నదే. ఏంది రోబోనా? నిన్ను చంపడానికి? ఒక్క దెబ్బ ఎత్తే కింద పడి చస్తావు, నిన్ను చంపడానికి రోబోను పట్టుకొచ్చిండ్రా? అంత సీన్ లేదు. అయ్యో, నీకు తెలియదే, గది ఎట్లా పాడైంది, చెల్లె అని చెప్పుకుంటాంది. ఇట్ట పిల్ల లెక్క కుయ్యి అంటాంది పోతాంది. గది ఇక సిటీలలో వేస్తారే రోబోనే. పిసలేసిందా నీకు? గా రోబోలు లక్షలు ఉంటాయి, కంత ఖర్చు పెట్టి నిన్ను ఎందుకు చంపుతుంది? చెప్పినా కదా, ఒక్కసారి సరితే చస్తావు కింద పడి. నీకు గంత ఖర్చు పెట్టుడు ఎందుకు చెప్పు? నువ్వు అన్నది కూడా కరెక్టే అనిపిస్తుంది. అనిపించుడు కాదు, నేను చెప్పేది కరెక్టే, ఏందో ఆలోచించుకుంటా కూర్చుంటుంది.
నడింటికి ఏం చేస్తానో గిడ ఏగ రేషన్ బియ్యం కాడ మస్తు మంది లైన్లు కట్టిందే. నా బక్క పానానికి కాలు చేతులు గుంజుతానే నిల్చోవత్తలేదు. కొంచెం తెచ్చిరాదే. రోజంతా వట్టిగానే కూర్చుంటావు, టైం పాస్ కాదు. ఈ ముచ్చట్లాడ ఆ ముచ్చట్లాడ పెట్టడానికైతే నీకు బలం ఉంటుంది. గడ నిల్సొని బియ్యం తెచ్చుకోవత్తలే, తెచ్చుకోపో, టైం పాస్ అవుతుంది నాడు. ఏ నీ పోరికిన వారెత్తే ముసలిది అడుగుతాంది తెచ్చిత్తా అంటే ఏంది? మేము గటు గుడికోతన్నాం, ఇక నీకు బియ్యం దయ్యం తెచ్చించుకుంటా కూర్చోన్నా నేను. తెచ్చిరాదే పాపం. నువ్వుకో, ఇంక పొద్దున్న దాకా పని ఉండదు పాట ఉండదు. వాళ్ళు నన్ను చంపుతాండ్రు, వీళ్ళు నన్ను చంపుతాండ్రు, వీళ్ళు అట్లా వాళ్ళు అట్లా అని ముచ్చట్లు పెడుతుంది. పో మంచిగా లైన్లో నిల్చొని తెచ్చుకోపో. తెచ్చుకుంటేనే గదరాయించకు. నాడు అయ్య నీ పాపం పాడగాను మా తెచ్చుకుంటది. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో ఎట్లుందో తెలియజేయండి. మళ్ళొచ్చే వీడియోలా కలుద్దాం. బాయ్ బాయ్. సండే ఎక్కువ మంది చూస్తలేరు దోస్తులు, అందుకే వీడియో చిన్నగా పెట్టాము. బాయ్ బాయ్.